బాపట్ల జిల్లా చీరాల్లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే కొండయ్య పంపిణీ చేశారు. 120 మంది లబ్ధిదారులకు వైద్య ఖర్చుల నిమిత్తం కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన 1,02,00,000 రూపాయల విలువైన చెక్కులను ఎమ్మెల్యే కొండయ్య లబ్ధిదారులకు అందజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ఒక్క చీరాల్లోనే 419 మంది పేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు భాషను తెలుగును బతికించండి అని తెలుగు దండు ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. మాతృభాషతో ప్రాథమిక విద్యా బోధనకు పెద్దపీట వేయాలన్నారు. తెలుగునాట ఆంగ్ల భాష అమలుకు పెద్దపీట వేయకపోవడం పాలకుల నిర్లక్ష్యం కాదా అని ప్రశ్నించారు. తెలుగు భాష కోసం అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో మాతృభాష పరిరక్షణ ఉద్యమాన్ని చేపడతామని తెలుగు దండు ప్రతినిధులు హెచ్చరించారు. తెలుగు భాషకే ప్రాధాన్యమిస్తున్నట్లు ప్రభుత్వం అసత్యాలు చెప్తుందని విమర్శించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు ఫ్లెక్సీలను మున్సిపాలిటీ సిబ్బంది తొలగించడంపై వివాదం రాజుకుంది. నిడదవోలు ఫ్లైఓవర్పై మంత్రి దుర్గేష్, మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదిబాబు చిత్రాలతో ఉన్న ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వాటిని ఏర్పాటు చేయడం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. తొలగించిన శేషారావు ఫ్లెక్సీలను ఇక్కడికక్కడ రోడ్డుపై పడేయడంతో టీడీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్లెక్సీలు తొలగించిన వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. పోలవరం నిర్వాసితుల సమస్యలపై కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ను సిపిఎం నేతల ప్రతినిధి బృందం కలిసింది. సిపిఎం ఎంపీ జాన్ బ్రిటాస్, సిపిఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పోలవరం నిర్వాసితులు సిఆర్ పాటిల్ ను కలిసి తమ సమస్యలను విన్నవించారు. 8 మండలాల్లోని 392 గ్రామాల్లో 1,06,000 కుటుంబాలు పోలవరం ప్రాజెక్టు వల్ల ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం నేతలు కేంద్ర మంత్రికి తెలిపారు. పోలవరం ప్రాజెక్టు కోసం పరిహారం పునరావాసం కింద 33,000 కోట్లు కేటాయిస్తే ఇప్పటివరకు 5,200 కోట్లు మాత్రమే ఇచ్చారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టులో భూమి కోల్పోయిన రైతులకు ఎకరానికి 20 లక్షల రూపాయలు, పునరావాసం కోసం 10 లక్షల రూపాయలు ఇవ్వాలని వినతి పత్రం అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెంలో వైసీపీ గూండాలు రెచ్చిపోయారు. మండల టీడీపీ పార్టీ మాజీ అధ్యక్షులు కొమరే మాజీ సర్పంచ్ దివంగత ఇనుగంటి రాంబాబు విగ్రహాన్ని వైసీపీ గూండాలు ధ్వంసం చేశారు. మరికొద్ది రోజుల్లో విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు టీడీపీ నేతలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో వైసీపీ అరాచక శక్తులు ఇనుగంటి రాంబాబు విగ్రహాన్ని ధ్వంసం చేశారు. వైసీపీ గూండాల అరాచకాలను ఖండిస్తూ తోటమాల్లో ధర్నాకు టీడీపీ నాయకులు పిలుపునిచ్చారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విగ్రహాన్ని ధ్వంసం చేసిన 3 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మున్సిపల్ పంచాయతీరాజ్ జీహెచ్ఎంసీ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వీధి దీపాల నిర్వహణ కోసం పెద్ద కంపెనీల నుంచి టెండర్స్ పిలవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వీధి దీపాలకు సోలార్ పవర్ ను వినియోగించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వీధి దీపాలను కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేయాలన్నారు. ఏఏతో ఎప్పటికప్పుడు విశ్లేషణ చేయాలని చెప్పారు. గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణను గ్రామ పంచాయతీకి అప్పగించాలి. సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు డివిజన్ పరిధిలో గురు పూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక గురువుగా నిరంతరం ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్ది మార్గదర్శిగా నిలిచారని అన్నారు. 2వ రాష్ట్రపతిగా పనిచేసిన వ్యక్తిని ఆదర్శనీయంగా తీసుకోవాలని తణుకు ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణన్ అన్నారు. ఇవాళ ఏపీ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తణుకు జోన్ పరిధిలోని ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించారు. అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన 57 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసి వారిని సత్కరించుకోవడం అభినందనీయమని ఎమ్మెల్యే తెలిపారు. నల్గొండ జిల్లాను టీబీ మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. కలెక్టరేట్లోని ఉదయదీత్య భవన్లో జిల్లా అధికారులు ప్రముఖ వ్యక్తులతో ముఖాముఖి నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై జిల్లా కలెక్టర్ త్రిపాఠి గవర్నర్కు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రజల్లో టీబీ పట్ల అవగాహన కల్పించాలని గవర్నర్ ఆదేశించారు. జిల్లాలో టీబీని పూర్తిగా నిర్మూలించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. మంచిర్యాల రైల్వే స్టేషన్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ స్టాప్ పాయింట్ ను కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ పాల్గొన్నారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ స్టాపేజ్ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేశారు. జనగామ జిల్లా స్టేషన్ కన్పూర్లో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై రాజయ్య చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో మంటలు రేపుతున్నాయి. కడియం శ్రీహరికి రాజయ్య క్షమాపణ చెప్పే వరకు ఆయన నియోజకవర్గంలో తిరగనివ్వబోమని కాంగ్రెస్ కార్యకర్తలు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రఘునాథ్పల్లి మండల పర్యటనకు సిద్ధమైన రాజయ్యను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అటు రఘునాథ్పల్లి మండలం కుచ్చపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. ముందు జాగ్రత్తగా భారీగా పోలీసులు మోహరించారు. మేడ్చల్ జిల్లా ఖట్కేసర్ మున్సిపాలిటీలో రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు.
వీరి దీక్షకు మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ దీక్షలో మాజీ మేయర్ జొక్కా వెంకటరెడ్డి, మంద సంజీవరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, మున్సిపాలిటీ నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 2 ఏళ్లు దగ్గర పడుతున్నా ఖట్కేశ్వర్ ఉమ్మడి మండల రైతులకు ఇప్పటివరకు రైతు రుణమాఫీ చేయడంలో విఫలమైందని మల్లారెడ్డి విమర్శించారు. రైతుల రుణమాఫీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే ఇవ్వాలని మల్లారెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడం దుర్మార్గమన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో వేల కోట్ల బకాయిలు పెట్టారని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఎలాంటి మార్పు రాలేదన్నారు. విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడటం తగదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఓఆర్ఆర్ నుంచి RRR వరకు 40 కిలోమీటర్ల దూరం ఉండాల్సి ఉండగా 23 కిలోమీటర్ల దూరంలో RRR ను ప్రభుత్వం చేపట్టిందని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. గంగారాం, శివన్నగూడెం గ్రామంలో భూమి కోల్పోయి గ్రామంలో మొత్తం ప్రజలు నిర్వాసితులవుతున్నారని ఆయన ఆరోపించారు. ఒక ఊరు మొత్తం కోల్పోతూ ఉంటే సీఎం రేవంత్ రెడ్డికి దయ రావడం లేదా అంటూ ప్రశ్నించారు. రీజనల్ రింగ్ రోడ్ RRR ప్రాజెక్టుకు అలైన్మెంట్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టారీతిన మార్చుతూ పేద రైతుల పొట్టకొడుతుందని విమర్శించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు టీ కాంగ్రెస్ స్లోగన్ అందుకుంది. బీఆర్ఎస్ టార్గెట్ గా పోస్టర్లు సిద్ధం చేసింది. బీఆర్ఎస్ అంటే ముక్కలు, నాశనం, మునిగిపోతున్న పార్టీ కోటేయొద్దని, అభివృద్ధి చేస్తున్న కాంగ్రెస్ కోటేయాలని పోస్టర్లు సిద్ధం చేసింది. ముషీరాబాద్, పార్సీగుట్టలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. భారీ వర్షాలతో నాలా రిటైనింగ్ వాల్ కూలిపోయింది. దాంతో బస్తీలోకి వరద నీళ్లు చేరడంతో ఓ వ్యక్తి నాలాలో కొట్టుకుపోయాడు. గల్లంతైన వ్యక్తి కోసం జీహెచ్ఎంసీ, హైడ్రా టీమ్స్ గాలిస్తున్నట్లు రంగనాథ్ తెలిపారు. మత్తు పదార్థాల తయారీ కేసులో సీజ్ అయిన మేధా స్కూల్ను విద్యాశాఖ అధికారులు పరిశీలించారు. విద్యార్థుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుండటంతో విద్యాశాఖ అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలను చూపనున్నట్లు బాలానగర్ మండల విద్యాధికారి హరిశ్చంద్ర తెలిపారు. విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకు విద్యార్థులను ఇతర పాఠశాలల్లో చేర్పించేందుకు దిద్దుబాటు చర్యలు ప్రారంభించామని తెలిపారు. పరీక్షల సమయంలో పాఠశాలను సీజ్ చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. విద్యాశాఖ అధికారులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లిలో యూరియా కోసం రైతులు భారీ ఆందోళన చేపట్టారు. ఉదయం నుంచి వ్యవసాయ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నా బస్తా యూరియా కూడా దొరకలేదని కోటపల్లి చెన్నూరు ప్రధాన రహదారిపై రైతులు రాస్తారోకో చేపట్టారు. యూరియా అందక పంటలు ఎండిపోతున్నాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన యూరియాను అధికారులు పక్కదారి పట్టిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తమకు వెంటనే యూరియా అందించాలని డిమాండ్ చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు సొసైటీ కార్యాలయం వద్ద యూరియా కోసం తోపులాట జరిగింది. టోకెన్లు జారీ చేస్తున్న క్రమంలో ముందుగా టోకెన్లు తీసుకోవాలని రైతులు ఒకరొకరు తోసుకున్నారు. దీంతో వారి మధ్య వివాదం జరిగింది. స్టాక్ కూడా తక్కువ ఉండడంతో యూరియా దొరకదేమో అనే భయంతో రైతులు గొడవపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. అనకాపల్లి జిల్లా కోటపాడు మండలం కోరువాడ బీసీ హాస్టల్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తమ హాస్టల్ భవనాల శిథిలావస్థకు చేరాయని, పెచ్చలుడి వర్షం నీరు కారుతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి సమయాల్లో పక్కనున్న కళ్యాణ మండపంలో తలదాచుకుంటున్నామన్నారు. వర్షాలకు ఎప్పుడేం ప్రమాదం వచ్చి పడుతుందోనని నిత్యం ఆందోళన చెందుతున్నామని తెలిపారు. ఈ హాస్టల్ భవనం నుంచి తమను వేరే హాస్టల్కు తరలించాలని కోరుతున్నారు. అనంతపురం జిల్లాలో దళిత ప్రజా సంఘాలు ధర్నా నిర్వహించాయి. ఆర్టీటీ సంస్థకు FCRA రెన్యువల్ చేయాలని ఆందోళన చేశారు. ఆర్ట్స్ కళాశాల నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ తీశారు. ఆర్టీటీ అనుకూలంగా నినాదాలు చేస్తూ కలెక్టరేట్లోకి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఆర్టీటీ సంస్థకు FCRA వెంటనే రెన్యువల్ చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో గంగపుత్రులు నిరసన తెలిపారు. పెట్రోల్ బాటిల్, మందు డబ్బాలతో వచ్చిన మత్స్యకారులు అధికారుల తీరుపై మండిపడ్డారు. కోనరావుపేట, కొండింక్యాల గ్రామాల్లో చెరువులపై గంగపుత్రులకే హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. చెరువులు, కుంటల్లో గంగపుత్రులకు కాకుండా ఇతర కులస్తులకు సభ్యత్వాలు కల్పిస్తున్నారని నిరసన తెలిపారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల నిజమైన మత్స్యకారులకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లాలో గుర్రంగడ్డ గ్రామానికి ఉపాధ్యాయుడిని నియమించాలంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ధర్నాకు దిగారు. 20 రోజుల క్రితం పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ప్రమోషన్తో వేరే స్కూల్కు వెళ్లాడు. అయితే ఆయన స్థానంలో మరొక టీచర్ నియమించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. దీనిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజీ మున్సిపాలిటీలో అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ కార్యాలయాన్ని ముట్టడించారు. సమస్యల వలయంగా మారిన ఐజ మున్సిపాలిటీలోని సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లారు. కమిషనర్కు వినతిపత్రం అందజేసేందుకు వెళ్లి కమిషనర్ లీవ్లో ఉన్నారని తెలిసి ఆందోళనకు దిగారు.
దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఐజ మున్సిపాలిటీలో ఉన్న డ్రైనేజీ నీటి సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మంత్రి వివేక్ ఇంటిని అంగన్వాడీ హెల్పర్స్ వర్కర్స్ ముట్టడించారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ సిఐటియు ఆధ్వర్యంలో మంత్రి ఇంటికి అంగన్వాడీ కార్యకర్తలు ర్యాలీగా వెళ్లారు. ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడే బైఠాయించి ధర్నా చేశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. దీంతో నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్ గులాం తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న ప్రధానికి ఆలయ అధికారులు, చైర్మన్, ఈవో ఘన స్వాగతం పలికారు. ఆయన మహాద్వారం గుండా ఆలయంలోకి తీసుకెళ్లి శ్రీవారి దర్శనం చేయించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయం వెలుపలకి వచ్చిన ప్రధాని నవీన్ చంద్ర దంపతులు బారికేడ్ల వద్ద వేచి ఉన్న భక్తుల వద్దకు వెళ్లి కరచాలనం చేశారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయ లీజియస్ విభాగంలో రికార్డ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఓ ఉద్యోగి చేతివాట ప్రదర్శించాడు. దాంతో ఆలయ అధికారులు అతన్ని సస్పెండ్ చేశారు. షాపు పాటదారుడి నుంచి వసూలు చేసిన లీజ్ సొమ్ములో కొంత స్వాహా చేసి మిగతా సొమ్ము దేవస్థానానికి జమ చేశాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో అధికారులు విచారణ చేపట్టారు. నేరం రుజువు కావడంతో అతన్ని సస్పెండ్ చేస్తూ ఆలయ ఈవో సత్యనారాయణమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులే వంట చేసుకుంటున్నారు. పాఠశాలల్లో పనిచేస్తున్న వంట సిబ్బంది సమ చేస్తూ ఉండడంతో ఆకలి బాధ తాళలేక చిన్నారులు స్వయం పాక మొదలుపెట్టారు. మరికొన్ని పాఠశాలల్లో విద్యార్థులు పస్తులుంటున్నారు. ఖమ్మం జిల్లా తిరుమలాయిపాలెం మండలం బచ్చోడు తండా గ్రామ పంచాయతీ కార్యదర్శిగా గతంలో పనిచేసిన విద్యాసాగర్ ఆఫీసులోని విలువైన రికార్డులు ఎత్తికెళ్లేందుకు ప్రయత్నించాడు. ఇవి గమనించిన గ్రామస్తులు అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. తాను చేసిన అవినీతి బయటపడుతుందని రాత్రికి రాత్రి రికార్డులను మాయించేయాలని విద్యాసాగర్ ప్రయత్నించాడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వెంటనే అతన్ని సస్పెండ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. శ్రీకాళహస్తీశ్వరుని పలువురు మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు దర్శించుకున్నారు. మహిళా సాధికారత సదస్సుకు హాజరైన పలు రాష్ట్రాలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు వాయు లింగేశ్వరుణ్ణి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వాయు లింగేశ్వరుణ్ణి దర్శించుకున్న ప్రముఖుల్లో జార్ఖండ్ ఎంపీ, పార్లమెంట్ కమిటీ సభ్యురాలు కల్పన ముర్ము, సిక్కిం ఎమ్మెల్యే తమన్ లచ్చి, లోక్సభ జాయింట్ డైరెక్టర్ పూజ, మహిళా సాధికారత సదస్సు కమిటీ మెంబర్ నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి, మాజీ మంత్రి ఎమ్మెల్యే అఖిలప్రియ, బండారు శ్రావణి, మహిళా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. వరంగల్లోని ఓ ప్రైవేట్ కాలేజీ నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుక కన్నుల పండుగగా జరిగింది. కొత్త విద్యార్థులకు స్వాగతం పలుకుతూ పాత విద్యార్థులు ఇచ్చిన వెల్కమ్ పార్టీ వేడుక ఆదుర్స్ అనిపించింది. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. జాతీయ సమైక్యత, భిన్నత్వంలో ఏకత్వం చాటుతూ చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపర్లను మంత్రముగ్ధులు చేశాయి. ఏపీలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏలూరు జాయింట్ కలెక్టర్గా పి దాత్రిరెడ్డిని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓగా బదిలీ చేసింది. కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మను ఏపీ ఫైబర్ నెట్ ఎండీగా బాధ్యతలు అప్పగించింది. పాడేరు సబ్ కలెక్టర్ సౌర్యమాన్ పటేల్ మౌలిక సదుపాయాలు, పెట్టుబడుదారుల శాఖ ఎండీగా బదిలీ చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్గా ఉన్న ఐపీఎస్ అధికారి రాహుల్ దేవ్ శర్మకు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డైరెక్టర్, ఏపీ ఎస్బీసీఎల్కు ఎండీగా, డిస్టిలరీస్ అండ్ బెవరేజ్కు కమిషనర్గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పటోలా ఆర్ట్స్ వస్త్ర ప్రదర్శనను టాలీవుడ్ సినీ నిర్మాత పాయల్ సరాఫ్ ప్రారంభించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లోని లేబుల్స్ పాపప్ స్పేస్లో ఏర్పాటైన డీసెన్స్ పటోలా ఆర్ట్స్ ఎగ్జిబిషన్ను ఘనంగా ప్రారంభించారు. విభిన్నమైన పటోలా ఆర్ట్ చీరలు, పటోలా హ్యాండ్లూమ్, సిల్క్ వస్త్రోత్పత్తులను ఒకే వేదికలో ప్రదర్శించడం అభినందనీయమని ఆమెన్నారు. నేరుగా వీవర్ నుండి వినియోగదారులకు అందించేందుకు ఏర్పాటైన ఈ ప్రదర్శన ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని పాయల్ సరాఫ్ కోరారు. ఈ ప్రదర్శన ఈ నెల 18 వరకు కొనసాగుతుందని తెలిపారు. దక్షిణాసియాలోని అతిపెద్ద పౌల్ట్రీ ఈవెంట్ను నవంబర్ 25 నుంచి 3 రోజుల పాటు హైటెక్స్లో నిర్వహిస్తున్నట్లు ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ తెలిపింది. వికసిత్ భారత్ దిశగా స్థిరమైన పౌల్ట్రీ భవిష్యత్తుకు 17వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పోను వన్ నేషన్ వన్ ఎక్స్పో థీమ్ కింద నిర్వహిస్తున్నట్లు పౌల్ట్రీ ఇండియా అధ్యక్షుడు ఉదయ్ సింగ్ బయాస్ తెలిపారు. ఈ ఎక్స్పోలో 1500 మందికి పైగా ప్రతినిధులు, 7 అంతర్జాతీయ నిపుణులు హాజరై సస్టైనబుల్ ఫీడ్ సొల్యూషన్స్, ఆటోమేషన్, పౌల్ట్రీ వ్యాధులు, ఎరువుల నిర్వహణ, భవిష్యత్ ఉద్యోగ అవకాశాల వంటి ముఖ్యమైన అంశాలపై చర్చిస్తారని ఉదయ్ సింగ్ బయాస్ తెలిపారు.
గోయస్ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ను ప్రముఖ నటి భాగ్యశ్రీ ప్రారంభించారు. గోయస్ సిల్వర్ జ్యువెలరీ 14వ స్టోర్ను ఖమ్మంలో ప్రారంభించినట్లు తెలిపారు. ఈ లగ్జరీ సిల్వర్ జ్యువెలరీ షాపింగ్ గమ్యం గోయస్ సెప్టెంబర్ 13 నుండి అక్టోబర్ 5 వరకు అద్భుతమైన ఆఫర్లు అందిస్తుందని భాగ్యశ్రీ తెలిపారు. గోయాస్ త్వరలో కొత్త మార్కెట్లో కూడా ప్రవేశించబోతుందన్నారు. భారతదేశంలోని అతిపెద్ద సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అందరూ సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. 110 ఏళ్ల వయసులో కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు పోచమ్మ అనే వృద్ధురాలు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కరగత్తి గ్రామానికి చెందిన పోచమ్మకు సెప్టెంబర్ 14తో 110 ఏళ్లు నిండాయి. రాతో కుటుంబ సభ్యులంతా కలిసి ఆదివారం ఆమె జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పోచమ్మ మైసయ్య దంపతులకు 10 మంది సంతానం కాగా ఇప్పుడు ఆ కుటుంబం మొత్తం 100 మందికి పైగా విస్తరించిందని కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా జరీ గ్రామ శివార్లో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం రేపింది. ఇవాళ బెంబర్ రహదారిపై చిరుతపులి సంచరించినట్లు స్థానికులు గుర్తించారు. ధర్మన్న అనే వ్యక్తి దాని ఫోన్లో ఫోటో తీయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. చిరుత పాదముద్రలను గుర్తించిన గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించి పులిని త్వరగా బంధించాలని కోరారు. పేట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్లు, చోరీలకు పాల్పడుతున్న 4 ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా ఢిల్లీకి చెందిన వారిగా గుర్తించారు. బైక్లను చోరీ చేసి వాటిపై తిరుగుతూ చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్నారని మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. ఈ ముఠా నుంచి 2 బైక్లు, 4 తులాల బంగారు గొలుసు, 4 ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్లు డీసీపీ తెలిపారు. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్, కట్టాల్, తలకొండపల్లి, మాడుగుల మండలాల్లో ఎక్సైజ్ అధికారులు గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు. నాటుసారా తయారీ కోసం ఉంచిన 150 కేజీల నల్లబెల్లం పటికను స్వాధీనం చేసుకున్నారు. ఎల్లమ్మ అనే మహిళను అదుపులోకి తీసుకున్నామని ఆమన్గల్ ఎక్సైజ్ సీఐ బాధ్యనాథ్ చవాన్ తెలిపారు. దసరా పండుగ సందర్భంగా ఎవరైనా సారా తయారు చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. నంద్యాలలోని మున్సిపల్ హైస్కూల్లో ఈ నెల 9న జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. మైనర్ బాలుడితో పాటు హుస్సేన్ వలీ అనే నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వం విద్యార్థులకు అందించే ట్యాబ్లు, అడాప్టర్, కేబుల్స్, స్పైక్ గార్డులను కేటుగాళ్లు ఎత్తుకెళ్లారు. నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 6,90,000 విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ మందర్ జావలి తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో చేసిన అప్పులు చుట్టుముట్టడంతో ఓ వ్యక్తి దొంగగా మారాడు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలం ఖానాపురానికి చెందిన బండ్ల భాస్కర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో మల్టీపర్పస్ వర్కర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అనారోగ్యం, ఆర్థిక సమస్యలతో అప్పుల పాలయ్యాడు. అప్పుల భారం భరించలేక చోరీలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఉద్యోగంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇళ్లలోకి చోరీలకు పాల్పడ్డాడు. పోలీసుల తనిఖీల్లో చిక్కిన భాస్కర్ అసలు విషయం బయటపెట్టాడు. అతని నుంచి చోరీలకు ఉపయోగించే వస్తువులు స్వాధీనం చేసుకుని అతన్ని రిమాండ్కు తరలించినట్లు కోదాడ డీఎస్పీ శ్రీధర్ రెడ్డి తెలిపారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం మాలేపాడు పంచాయతీ దేవలంపల్లిలో దారుణం జరిగింది. ఓ బాలికపై వైసీపీ నేత అనుచరుడు నరసింహులు అత్యాచారం చేశాడు. ఆవుల దగ్గర కాపలా ఉన్న బాలిక ఒంటరిగా ఉండడం చూసి దాడి చేసి అత్యాచారం చేశాడు. తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న బాలికను గ్రామస్తులు గమనించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. బాలికను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాలిక తండ్రి సబ్ కలెక్టర్ ఫిర్యాదు చేశాడు. సబ్ కలెక్టర్ ఆదేశాలతో నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఐటీ రిటర్న్ల గడువు పొడిగించట్లేదని కేంద్రం స్పష్టం చేసింది. గడువును పొడిగించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. గత ఆర్థిక సంవత్సరం 2024-25 గాను ఎలాంటి జరిమానాలు లేకుండా ఆదాయ పన్ను రిటర్న్లు దాఖలు చేసేందుకు గడువు ఇవాటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఐటీ రిటర్న్ల దాఖలుపై ఎలాంటి పొడిగింపు లేదని స్పష్టం చేసింది. ఫక్వ చట్టంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఫక్వ బిల్లులోని కొన్ని సెక్షన్లపై పాక్షికంగా స్టే విధించింది. ఫక్వ చట్టం రాజ్యాంగ భద్రతను సవాల్ చేస్తూ దాఖలైన 72 పిటిషన్లపై విచారణ చేపట్టిన సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం మధ్యంతర తీర్పును వెలువరించింది. ఆస్తిని ఫక్వీ అంకితం చేయాలంటే కనీసం 5 ఏళ్ల పాటు ఇస్లాంను ఆచరిస్తూ ఉండాలన్న నిబంధనను తాత్కాలికంగా నిలిపివేసింది. మొత్తం ఫక్వ చట్టాన్ని నిలిపివేయడానికి మాత్రం సుప్రీం నిరాకరించింది. ఫక్వ బోర్డులో 4 కంటే ఎక్కువ మంది ముస్లిమేతరులు ఉండకూడదని సుప్రీం స్పష్టం చేసింది. రాష్ట్ర స్థాయిలో అయితే 3 కంటే ఎక్కువ మంది ఉండకూడదంది. ఎక్స్ అఫీషియో అధికారి తప్పనిసరిగా ముస్లిం వర్గానికి చెందిన వారే ఉండాలని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. బీహార్లో ఓటరు సమగ్ర సవరణ ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లోని తప్పిదాలు ఉన్నట్లు తాము గుర్తిస్తే ఓటర్ జాబితాను రద్దు చేస్తామని ధర్మాసనం హెచ్చరించింది. కేంద్ర ఎన్నికల సంఘం నియమాలను పాటిస్తుందని భావిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. ఎన్నికల సంఘం చట్టానికి కట్టుబడి పనిచేయాలని ధర్మాసనం సూచించింది. తదుపరి విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేసింది.
లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పంజాబ్లో పర్యటిస్తున్నారు. ముందుగా అమృత్సర్ గురుద్వారాకు చేరుకున్న ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం పంజాబ్లోని వరద ప్రభావిత ప్రాంతాలను రాహుల్ సందర్శించారు. పంట పొలాలను పరిశీలించారు. వరద ప్రభావంతో జరిగిన నష్టంపై ఆరా తీశారు. బాధితులను పరామర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ ప్రియాంక గాంధీ వాయనాడ్లో పర్యటించారు. పనమారంలోని మైలుకున్న వద్ద వాటర్ ప్రాజెక్టు ప్రారంభించారు. ప్రాజెక్టు వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులతో ప్రియాంక కాసేపు ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా కర్ణాటక ప్రభుత్వం బైక్ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా కర్ణాటక డిప్యూటీ సీఎం బైక్ రైడింగ్ చేశారు. శ్రీ కంఠీరవ స్టేడియం నుంచి అసెంబ్లీ వరకు బైక్ పై ర్యాలీగా వెళ్లారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికే తాము ఈ ర్యాలీ నిర్వహించామని డీకే శివకుమార్ అన్నారు. తాను నడుపుతున్న బైక్ తన సొంతమన్నారు. తాను విద్యార్థిగా ఉన్నప్పుడు కళాశాలలో రాజకీయాలు ప్రారంభించినప్పుడు ఈ బైక్ పైనే ప్రయాణించేవాడంటూ అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వానలు దంచుకొడుతున్నాయి. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా దక్షిణ మధ్య ముంబైలో తెల్లవారుజామున అధిక వర్షపాతం నమోదైంది. ఇవాళ కూడా ముంబై వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలకు ముంబైలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దాంతో ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంధేరి సబ్వేలోకి నీరు చేరడంతో అధికారులు ట్రాఫిక్ నిలిపివేసి దారి మళ్లించారు.